దత్తాత్రేయ గారు ఇది చెప్తుంటారు, కేటీఆర్ గారు చెప్తుంటారు, బీఆర్ఎస్ పార్టీగా చెప్తుంటుంది ఏంటంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని. సో వాస్తవానికి ఇవన్నీ వర్షపాతం కూడా సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ నమోదైనప్పటికీ కూడా సో ఈ పరిస్థితి ఎందుకు అంటే నిర్వహణలో సరిగ్గా విజన్ లేకపోవడం అనేది. రాజేష్ గారు కేటీఆర్ గారు చెప్పిన మాట 100% అది వాస్తవం. ఎందుకంటే ఇది కాలం తెచ్చిన కరువు అయితే ఈ పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ పార్టీకి అవగాహన లేకపోవడం, నీటి నిర్వహణ సామర్థ్యం లేకపోవడం, ఆ నీటిని ఎట్లా నిల్వ చేసుకొని భవిష్యత్ తరాలకు అందించాలనేటువంటి అవగాహన లేకపోవడం వల్ల జరిగినటువంటి పరిస్థితి ఇది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 97% అత్యధిక వర్షపాతం నమోదైంది ఈ సంవత్సరం. గత సంవత్సరం అక్టోబర్ 25 నాటికి, అంటే ఈ సంవత్సరం అక్టోబర్ 25 నాటికి దాదాపుగా 210 టీఎంసీల పూర్తి నీటి మట్టం సామర్థ్యం ఉన్నటువంటి శ్రీశైలాన్ని నింపుకునేటువంటి పరిస్థితిలో ఉంటే ప్రస్తుత నీటి సామర్థ్యం కేవలం 72 టీఎంసీలో ఉంది శ్రీశైలంలో. అంటే అర్థం చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా దోచుకుపోతుందో నీటి. దాన్ని ఆపే పరిస్థితి లేదు, ఉన్న నీటిని సకాలంలో వాడుకునే పరిస్థితి లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దుర్భరమైనటువంటి పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రం త్వరలోనే రైతుల యొక్క ఆకలి కేకలు ఏ విధంగా అయితే చూస్తూ ఉన్నామో, రైతుల యొక్క ఆవేదనలు చూస్తూ ఉన్నాం. ఇప్పటికి దాదాపుగా 444 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. వీరి ఫెయిల్యూర్ నిర్వాహకం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నీటి పంపకాలలో పోలిస్తే 1010 అంటే 1010 నీటి సామర్థ్యాన్ని మనం రెండు రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉండే వర్షాకాలంలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్న నీటి సామర్థ్యాన్ని. సో ఏపీ తాత్కాలిక పంపకాల దృష్టిలో 660 టీఎంసీల నీటిని వాళ్ళ వాటాకపోతే మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి నీటి పంపకాల వాటాలో 340 టీఎంసీలు ఉండే. సో ప్రస్తుతం అక్రమంగా 280 టీఎంసీల అక్రమ నీరుని వాళ్ళు తరలించుకుపోయారు. చూస్తూ కూర్చున్నారు అంతే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అందుబాటులో ఉన్నది కేవలం 124 టీఎంసీల నీరు మాత్రమే రాజేష్ గారు. ఆ 124 టీఎంసీలో వీళ్ళ నిర్వహణ చక్కగా లేకపోవడం వల్ల శ్రీశైలంలో ప్లస్ నాగార్జునసాగర్లో రెండూ కలిపి మనకు అందుబాటులోకి వచ్చేది కేవలం 64 టీఎంసీలు ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ యాసంగి పంటకు ఎక్కడ సరిపోతుందా నీటి సామర్థ్యం? అంటే ఇది ఎవరి ఫెయిల్యూర్? ఇది కాంగ్రెస్ పార్టీ ఆ ఏపీ ప్రభుత్వం దోచుకుపోతా ఉన్నా కూడా చూస్తూ కూర్చున్నదే తప్ప ఎక్కడ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కాబట్టే కేటీఆర్ గారు చాలా స్పష్టంగా అన్నారు. ఏమన్నారు? ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. మీకు తెలంగాణ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి రాజేష్ గారు, గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అధికారులు కానీ నాయకులు కానీ నోరు మెదపాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి పంపకాలపైన ఈ ట్రిబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కావచ్చు, మిగతా ట్రిబ్యునల్స్ అన్నిటిపైన పూర్తి అవగాహన ఉన్నటువంటి కేసీఆర్ గారి ముందర అధికారులు కుక్కిన పేలాగా పడి ఉండేవాళ్ళు. తెలంగాణ రాష్ట్ర హక్కుల గురించి కేసీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ, అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినప్పుడు కానీ ఏ ఒక్క నాయకుడు కూడా నోరు మెదిపే ప్రయత్నం చేయకపోయేది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి హక్కులే కాదు, తెలంగాణ రాష్ట్ర పూర్తి హక్కులపై అవగాహన ఉన్న నాయకుడి చేతుల్లో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండే. ఏ ఒక్క వర్గం కూడా కన్నీటి పర్వంతం కాలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం కదా, రైతులు కన్నీటి పర్వంతం అవుతూ ఉన్నారు, మహిళలు కన్నీటి పర్వంతం అవుతూ ఉన్నారు. ఇవాళ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 13 హామీలు ప్లస్ మొత్తం ఓవరాల్గా 420 హామీలు అటుకెక్కి ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్కు నాంది పలికింది కాంగ్రెస్ పార్టీ. చాలా స్పష్టంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం కదా, ఎస్ఎల్బీసీ అనేటువంటిది ఎవరి ఫెయిల్యూర్? అది ఎవరి పాపం, ఎవరికి శాపంగా మారింది? అది ఇవాళ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రారంభమైన ఎస్ఎల్బీసీ వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి మొదలుకుంటే నేటి రేవంత్ రెడ్డి వరకు కాంగ్రెస్ పార్టీ వల్ల నీటి కష్టాలు, ప్రాజెక్టుల కూల్చివేతలు, ఎక్కడ ప్రాజెక్టులు కడదామన్నా కూడా శిలాఫలకాలకు పరిమితమైన ఆ శిలాఫలకాలు ఉత్సవమూర్తులుగా మిగిలినాయి తప్ప ఏ ఒక్క ప్రాజెక్టు తెలంగాణలో పూర్తిగా రైతులు నష్టపోతున్నారు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, పంట పండించుకోలేక చివరికి ఇట్లా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. రాజేష్ గారు ఒకటే విషయం చెప్తాను నేను, ఎందుకంటే కేసీఆర్ గారి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాత ప్రాజెక్టులు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి మధ్యలో వదిలేసిన ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో రికార్డు సమయంలో పూర్తి చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులుగా ఇవాళ మన కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు తిరుపతుల ప్రాజెక్టు కావచ్చు, పూర్తి స్థాయిలో రికార్డు సమయంలో 90% ఆఫ్ ద వర్క్స్ పూర్తి చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అవగాహన లేక ఏది పడితే అది నోటికి వస్తే మాట్లాడుతున్నారు. నీటి పంపకాల మీద అవగాహన లేదు, కోర్టు తీర్పుల మీద పంపకాల మీద అవగాహన లేదు, నీకు అసలు ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి నిల్వ సామర్థ్యం మీద అవగాహన లేదు. ఏది పడితే అది నోటికి మాట్లాడేస్తూ ఇవాళ అబాసు పాలు చేస్తా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాల ముందర.